నమస్కారం, నేను మిస్ సిఎస్. ప్రజా పరిపాలన పేరుతోటి గ్రామ సభలు, బస్తీ సభలు, వార్డు సభలు నిర్వహించి ప్రభుత్వం ఇక్కడ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది. ఈ ప్రక్రియ నిన్నటితోటి ముగిసిపోయింది. అయితే చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగిసింది, ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు, మహిళలకు 2500 మహాలక్ష్మి స్కీమును ఎప్పుడు ఇస్తారు, జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు, ఇక్కడ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను ఎప్పుడు ఇస్తారు, 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఫ్రీ కరెంటు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అని చాలా మంది అడగడం అనేది జరుగుతుంది. వీరందరికీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు ప్రముఖ టీవీ ఛానల్ అయినటువంటి ఏబిఎన్ ఛానల్ కు ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఏబిఎన్ ఛానల్ ఎండి గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ ఇచ్చిన మాటగా కొత్త పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 సాయం కానివ్వండి, పక్కా ఇండ్లకు 5 లక్షల రూపాయలు కానివ్వండి, 100 రోజుల్లో అర్హులను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందిస్తామని వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు రానున్నటువంటి 3 నెలల కాలంలో మనకు ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు మార్చిలో జరుగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు జరిపి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం అనేది ఉంది. ప్రభుత్వం ప్రారంభించే ఈ 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏ ఉన్నా గానీ గవర్నమెంట్ రిలీజ్ చేసే విధి విధానాలు మరియు జీవోలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.